ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గ్యాస్ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశవ్యాప్తంగా సరఫరా నిలిచిపోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుకింగ్ వ్యవధిని పెంచినప్పటికీ గ్యాస్ లోడ్లు రాకపోవడంతో ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నాయి. స్టాక్ లేక గోడౌన్లు మూసివేసిన పరిస్థితులు నెలకొన్నాయి. సిలిండర్ల కోసం వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ గ్యాస్ కొరతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. యుద్ధం కారణంగా ఇటు ఎల్పిజి ఉత్పత్తులను అయితే దేశవ్యాప్తంగా కూడా వీటి వల్ల గ్యాస్ కొరతనైతే ఏర్పడింది. వీటిని దృష్టిలో పెట్టుకునే కేంద్రం అయితే ఎల్పిజీలు ఏవైతే ఉన్నాయో గృహ అవసరాలకు సంబంధించి వాటిలన్నింటినీ కూడా ఉత్పత్తిని పెంచాలని కూడా ఇప్పటికే కేంద్రం ఆదేశించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో అయితే ఇటు గ్యాస్ బండలు ఏవైతే 2 బండలు ఉన్నాయో 2 బండలని 21 రోజులకైతే బుక్ చేసే విధంగా ఉండేది. అయితే దాన్ని 4 రోజులకు పెంచుతూ కూడా 25 రోజులకి బుక్ చేయాలని చెప్పి ఇప్పుడైతే ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు చాలా ఏజెన్సీలు ఉన్నాయి. ఇటు ఏలూరు ప్రధాన నగర వ్యాప్తంగా కూడా 11 ఏజెన్సీలు ఉన్నాయి. 11 ఏజెన్సీలకు కూడా రోజుకి ఒక లోడ్ వస్తుంది. అంటే ఒక లోడ్ అంటే 500 గ్యాస్ బండ్లు అయితే వస్తాయి. దీనికి సుమారు 11 ఏజెన్సీలు ఉన్నాయి. 11 ఏజెన్సీలకు గాను 5500 గ్యాస్ బండ్లు అయితే వస్తాయి రోజుకి అయితే. కానీ వీటినైతే 2 రోజులకు ఒకసారి అయితే ఈ గ్యాస్ బండ్లు వచ్చే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు గృహ అవసరాలకు ఏదైతే ఉందో గృహ అవసరాలకు కూడా లేని పరిస్థితుల్లో అయితే ఉన్నాయి. కానీ దీన్ని అదునుగా చేసుకొని బ్లాక్ మార్కెట్ను కూడా నివారించడానికి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇటు చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గ్యాస్ బండ్ల కొరత ప్రభావం పైన ఇటు రెస్టారెంట్లో కూడా గ్యాస్ బండలు లేని పరిస్థితి ఉంది. ఇటు రెస్టారెంట్లు కూడా మూసుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు రెస్టారెంట్లు మూస్తే కనుక ఇటు రెస్టారెంట్ల మీద ఆధారపడి ఉన్న ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికులందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇటు ఎల్పిజి గ్యాసులు ఏదైతే ఉన్నాయో ఎల్పిజి గ్యాసులు కూడా ఉత్పత్తిని పెంచాలని ఎవరికి కొరత రాకుండా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అందరూ కోరే పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతం మనం ఈ ఎవరైతే కస్టమర్స్ ఉన్నాయో ఎల్పిజి గ్యాస్ ప్రస్తుతం మనం వెనకాల ఉన్న హెచ్బి ఏజెన్సీలు అయితే మూసేసిన పరిస్థితి ఉంది. గ్యాస్ దొరుకుతుందా లేదా అనేది కూడా కనుక్కున్నాం. సార్, ఇది గ్యాస్ కొరత అయితే ఏర్పడింది యుద్ధం నేపథ్యంలో, ఇటు గ్యాస్ దొరుకుతుందంటారా? ప్రపంచ దేశాల్లో ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా సామ్రాజ్యవాదం యుద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ఆయిల్ నిక్షేపాలని దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నటువంటి యుద్ధాలు. ఈ యుద్ధాలను అరికట్టవలసిన బాధ్యత కూడా మోడీ షా సర్కార్ మీద ఉంది. కానీ భారతదేశంలో ఇప్పటికే గ్యాస్ కొరత మొదలైంది. రోజు టీవీలో చూస్తున్నాం, కార్లు బైకులు క్యూలో ఉన్నారు పెట్రోల్ డీజిల్ సంబంధించిన దాని మీద. గ్యాస్ కూడా కొరత రాబోతుందని చెప్పేసి సంకేతాలు కూడా వస్తున్నాయి. 20 రోజులకు ఒకసారి రీపులు బుక్ చేసుకునేటటువంటి ఒక పద్ధతి ఉంది. దాన్ని ఇప్పటికే 5 రోజులు పొడిగించారు. ఈ యుద్ధాలు ఇంకొక 10 రోజులు 20 రోజులు కొనసాగితే భారతదేశంలో కూడా గ్యాస్ కొరత వచ్చేటటువంటి పెను ప్రమాదం ముంచి ఉంది. అదేవిధంగా గ్యాస్తో పాటు కూడా ఏదైతే డీజిల్ పెట్రోల్ కూడా దొరకనటువంటి పెను ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పటికే రోజుకు ఒక లారీ వచ్చేటటువంటి సిలిండర్లతో వచ్చేటువంటి గ్యాస్ 2 రోజులకు ఒక లారీ వస్తుంది. కానీ సంకేతాలు వస్తున్నాయి. మేధావులు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు భారతదేశంలో చెప్తున్నారు, యుద్ధాన్ని నియంత్రించకపోతే భారతదేశంలో నిత్యావసర వస్తువులు ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. నిత్యావసర వస్తువులు కూడా దొరకనటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే గ్యాస్లు ఉన్నటువంటి వాళ్ళు కట్టెల పొయ్యికి వెళ్ళాలనేటటువంటి ఆలోచనతో కూడా వచ్చినటువంటి సమాచారం కూడా ఉంది. మరి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఏ కట్టెల పొయ్యికి వెళ్ళగలుగుతారు? వెళ్ళలేరు. కనుక అయితే పాత పద్ధతిలో 20 రోజులకు ఒకసారి వచ్చేటటువంటి గ్యాస్ని వచ్చే విధంగా మోడీ షా సర్కారు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఆలోచన చేయాలని చెప్పేసి ప్రజలుగా మేము కోరుతున్నాం. పెను ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదాన్ని నియంత్రించవలసినటువంటి యుద్ధాన్ని ఆపించవలసినటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. లేని పక్షంలో భారతదేశంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు గురయ్యేటటువంటి పెను ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. గ్యాస్ దొరక, నిత్యావసర వస్తువులు దొరక్క, ఆహార కొరతలతో అలమట్లాడించేటువంటి పెను ప్రమాదం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, అయితే ఈ గ్యాస్ ఏదైతే ఉందో డొమెస్టిక్ గ్యాస్కి 60 రూపాయలు పెంచారు. అలాగే కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉందో 115 రూపాయలు పెంచారు. కానీ ఈ కమర్షియల్ గ్యాస్ పెంచడం ఒక ఎత్తు అయితే దాన్ని పెంచినప్పటికీ హోటల్ యాజమాన్యాలు తీసుకుంటాక సుముఖంగా ఉన్నప్పటికీ కూడా వారికి గ్యాస్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. హోటల్ రంగం కనుక మూసివేస్తే గ్యాస్ కొరత వచ్చి దానిలో క్లీనింగ్ సెక్షన్ అని చాలా మంది హోటల్ యాజమాన్యుడితో పాటు చాలా మంది పదుల సంఖ్యలో దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు. వారందరి పరిస్థితి ఏంటంటారు? హోటల్స్ అనేటప్పటికీ ఇంచుమించు ప్రజలకి ప్రయాణం చేసేటటువంటి ప్రజలకి
యాత్రలకు వెళ్ళేటటువంటి ప్రజలకి అనేక రకాలుగా ఆహార ఉత్పత్తులు అందించేటటువంటి హోటలు. అందులో కూడా చాలామంది కార్మిక వర్గం పనిచేస్తారు. అందులో వంట దగ్గర నుంచి సప్లై చేసే దగ్గర నుంచి ఊడ్చే దగ్గర నుంచి బాయ్స్ దగ్గర నుంచి పనిచేసేటటువంటి పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్ దగ్గరగా 100 మంది, 200 మంది, 300 మంది, 50 మంది, 20 మంది పనిచేసేటటువంటి కార్మిక వర్గం ఉన్నారు. ఇట్లా హోటల్లో కూడా గ్యాస్ కొరతగా ఉన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ కార్మిక వర్గానికి ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ యొక్క ఆకలితో అలమట్లాడి ప్రయాణం చేసేటువంటి ప్రయాణికుడు కానీ, అదేవిధంగా తీర్థయాత్రకు వెళ్ళేటువంటి ప్రజలు కానీ హోటల్కి వెళ్ళి కొంత సేద తీర్చుకుని ఏదో టీయో టిఫినో భోజనం చేయలేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి గ్యాస్ లేకపోవడం వల్ల హోటల్స్ కూడా మూత మూసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదే ఆ యొక్క పరిస్థితి రాకుండా నియంత్రించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ రకంగా ఆలోచన చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే గ్యాస్, ఎల్పిజి గ్యాస్ నిల్వలు ఏదైతే కొరత ఏర్పడిందో ఈ కొరతనన్నింటినీ కూడా యుద్ధం కారణంగా ఈ కొరత ఏర్పడిందని చెప్పి యుద్ధాన్ని ఆపేటట్లుగా ఇటు దేశాలకి ఏదైతే ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మెరుగుపరిచి ఇటు ప్రజలు గ్యాస్ నిలిచిపోతే, ఇటు కమర్షియల్ గ్యాస్ కానివ్వండి, అలాగే డొమెస్టిక్ గ్యాస్ కానివ్వండి నిలిచిపోతే ఇటు ప్రజలెవరు కూడా ఇబ్బంది పడకుండా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరే పరిస్థితులు అయితే ఉన్నాయి. 4% రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.